హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు FA1కి సంబంధించి మోడల్ పేపర్ 2 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి మోడల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బిట్స్ మనకి 15 ఇస్తున్నారు, 15 1 15, 2 మార్క్స్ ఒక 2, 4 మార్క్స్ ఒక 2, 8 మార్క్స్ ఒకటి ఇంటర్నల్ చాయిస్ తోటి ఉంటుంది. సో టోటల్గా 35 మార్క్స్. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మోడల్ పేపర్ 2లో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం విత్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి, ఒక బుక్ పెట్టుకుని రాసుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క వీడియోని 6వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 15 ముందు 1 మార్క్ చూద్దాము. వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు మనకి మీ ఎగ్జామినేషన్లో, కానీ నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ బ్లాంక్స్ కింద ఇస్తున్నాను. చూడండి, ఇఫ్ ఏ 4-digit నెంబర్ యాజ్ 3 thousands, 5 hundreds, 0 tens and 7 ones. 1000 ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. 100 ప్లేస్లో 5 ఉంది. 10s ప్లేస్లో 0 ఉంది. అండ్ 1s ప్లేస్లో 7 ఉంది. సో 3507. రోమన్ న్యూమరల్ ఫర్ 49. 49 ఎలా రైజ్ మనం? 40 + 9. 40 అంటే ఎంత? XL. L అంటే 50, XL అంటే 40, ప్లస్ 9 అంటే 1x అవుతుంది. 9 అంటే 1x. సో XL 1x అనమాట. అది 49 అనేది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18 and 24. 18 ఫ్యాక్టర్స్ చూడండి. 18 1 2 3 ఏ టేబుల్స్ పోతాయో అది ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ 6 9 18. కామన్ 24కి ఫ్యాక్టర్స్ రాయండి ముందు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ కావాలంటే 2 ఫ్యాక్టర్స్ ముందు మనకు తెలియాలి. సో 1 2 4 6 8 అండ్ 12 24. ఇందులో మనకి 1 ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అలాగే 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది, అండ్ 6 కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో అక్కడ ఇచ్చిన వాటిలో 1 ఇచ్చారా, 2 ఇచ్చారా, 6 ఇచ్చారా చూసుకోండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే 6, ఓకేనా? కింద ఆప్షన్లో ఏమి ఇచ్చారో చూసుకోండి. వాళ్ళు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే 5 6 7 9. 5 6 7 9 ఇచ్చారు కామన్ ఫ్యాక్టర్. 5 6 7 9. సో 6 కరెక్ట్, ఓకేనా? సో 1 ఇది కామన్ ఫ్యాక్టర్, 2 ఇది కామన్ ఫ్యాక్టర్, 6 ఇది కామన్ ఫ్యాక్టర్. సో రెండిట్లోనూ ఉన్నవి ఇక్కడ ఆప్షన్లో ఇచ్చారు 5 6 7 9. సో 6 అని రాసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 4 and 6. ఎల్సిఎంని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ద స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై బోత్. అందులో రెండిట్లోనూ పోవాలి. సో 4కి 6కి చూడండి ఎల్సిఎం మీరు కామన్ మల్టిపుల్స్ 2 2 2 3 2 2 4 3 12 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 12. రెండిట్లోనూ పోయేది అనమాట. స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై బోత్. 4 3 12, 6 2 12. 4 మల్టిపుల్స్ రాసుకోవాలన్నమాట అది. అండ్ ఎన్ యాంగిల్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 90 degrees కాల్డ్ రైట్ యాంగిల్. 90 degrees ఉన్నదాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్ అంటారు. ఒక 5 బిట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎల్సిఎం అన్నప్పుడు మామూలుగా కట్టుకోండి, కానీ వాళ్ళ కింద ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని అడిగారు, ఆప్షన్స్ ఇచ్చారు. ఇది రాయండి, ద స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై బోత్. అన్నిట్లోనూ కూడా ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అది కూడా రెండిట్లోనూ డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో 12, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 6th బిట్ చూడండి. షాప్ కీపర్ వాంట్స్ టు ప్యాక్ 96 and 144 మ్యాంగోస్ ఇంటూ బాక్సెస్ విత్ ద మ్యాక్సిమం ఈక్వల్ నెంబర్ విత్ నన్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్. ఈ షుడ్ ఫైండ్ దేర్. సో ఈ బాక్సెస్ లో అడ్జస్ట్ చేయాలి అన్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క హెచ్ఎం మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎల్సిఎం కాదు, సమ్ కాదు, ప్రొడక్ట్ కాదు, ఓన్లీ హెచ్ఎఫ్. విచ్ వన్ ఆఫ్ ది 3D సాలిడ్ షేప్? 3D సాలిడ్ షేప్ ఉన్నది ఏంటి? ట్రయాంగిలా, సర్కిలా, కోనా, స్క్వేరా? అంటే కోన్ అవుతుంది, ఎందుకంటే πr²h మీరు చూసుకోండి వాల్యూమ్స్ అన్ని కూడా, ఓకేనా? కోన్ అవుతుంది 3D షేప్. ఇందులో 3 cm 5 cm ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 × L + B. రెక్టాంగిల్ ది 2 × L + B అంటే 2 × 5 + 3 దట్ ఈక్వల్ 2 × 8 దట్ ఈక్వల్ 16 centimeters అవుతుంది. ఓకే, ఇన్ని పిక్టోగ్రాఫ్ ద సింబల్ యాపిల్. వస్తే మనం పిక్టోగ్రాఫ్ లో సింబల్స్ ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఇన్ని యాపిల్స్ అని ఇస్తాడు. స్టాండ్ ఫర్ 4 యాపిల్స్. ఒక డయాగ్రాము, ఒక సింబల్ 4 యాపిల్స్ కి ఈక్వల్ అవుతుంది. దెన్ 3 సచ్ సింబల్స్ అడిగాడు. అంటే ఏంటి? 3 × 4 3 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 12 యాపిల్స్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే ఎన్ని యాపిల్స్? 4 యాపిల్స్. 3 సచ్ సింబల్స్ అంటే 3 × 4 దట్ ఈక్వల్ టు 12. ద టాలీ మార్క్ ఇది చూడండి, 4 గీతలు 1 2 3 4, ఒకటి అడ్డంగా ఉంది అంటే 5. రిప్రజెంట్ ద నెంబర్ ఎంత? 5 అవుతుంది. సో 1 అంటే ఇది 1, 2 అంటే ఇది, 3 అంటే ఇది, 4 అంటే 4 గీతలు,
ఫిఫ్త్ వన్ అంటే 4 గీసాక 5ది ఇలాగ ఉంటుంది. అది టాలీ మార్క్స్లో. ఓకే, 10 బిట్స్ అయ్యి ఇంకొక 5 బిట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి 11th వన్. ఇన్ ద ఫ్రాక్షన్ 7/4 ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది? న్యూమరేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది ఏంటవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్. అదే న్యూమరేటర్ లెస్ ఉండి అది 4/7 ఉంది అనుకోండి, అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. 1 4/7 ఉంది అనుకోండి, అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2/3? 2/3కి ఈక్వల్ ఉంది అంటే అది 3/2 సింప్లిఫికేషన్ చేసేయండి. ఇది 2 టైల్ పోతుంది, 2 2 జా 2 3 జా, ఇది 1/3, ఇది 4/3 సింప్లిఫికేషన్ చేయండి. 2/3కి ఈక్వల్ ఉన్నది ఏంటి? బి 4/6. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ 250 మీటర్స్, ఇది కూడా డాష్ మీటర్స్. 3 కిలోమీటర్స్ అంటే 3000 మీటర్స్ ప్లస్ 250 మీటర్స్ ఎంత అవుతుంది? 3250 మీటర్స్ అవుతుంది. 3250 మీటర్స్ అవుతుంది. విచ్ ఆఫ్ ది 14 వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైస్ ద మోస్ట్ హెవియెస్ట్? ఇందులో ఏది ఎక్కువ ఉందని అన్ని గ్రామ్స్ లో మార్చుకోండి. 2 kg అంటే 2000 గ్రామ్స్, 1 kg అంటే 1000 గ్రామ్స్, ఇది 1500 గ్రామ్స్. అప్పుడు మనం చేయగలం. ఇది 2500 గ్రామ్స్, ఇక్కడ 1 kg అంటే 1000 గ్రామ్స్. అన్ని కూడా మనం గ్రామ్స్ లో ఒకే యూనిట్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి 2000 గ్రామ్స్, 1500 గ్రామ్స్, 2500 గ్రామ్స్, 1000 గ్రామ్స్ అంటే 2500 గ్రామ్స్ హెవీయెస్ట్. ద టైమ్ ఫ్రమ్ midnight 12 o'clock టు బిఫోర్ noon 12 o'clock is written as AM. సో మార్నింగ్ అంతా కూడా 12 లోపల, రాత్రి midnight 12 నుంచి మార్నింగ్ మనకి 12 o'clock వస్తుంది కదా, ఆ 12 noon వరకు కూడా మనం ఏమంటాం? AM అని రాస్తాం. పిఎం అనేది తర్వాత 12:30 PM అలాగ అంటుంటాం. ఓకే, సో బిట్స్ అయ్యి 2 మార్క్స్ సమ్స్ చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో వచ్చేసరికి కానీ క్వశ్చన్స్ పెద్దగా ఉంటున్నాయి, ఆన్సర్స్ మాత్రం సొల్యూషన్స్ ఈజీగా ఉంటున్నాయి. చూసుకోండి, క్వశ్చన్ చదవాలి. ద ఈవినింగ్ షో ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ ఏ సినిమా ఫర్ ఏ థియేటర్ కాన్సిక్యూటివ్ 4 days ఇచ్చాడు. 45,367, 24,571 రూపీస్, 36,147 రూపీస్, 20,471 రూపీస్. అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ బిగ్ టు స్మాల్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ నెంబర్ టు స్మాల్. ముందుగా బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేస్తాడు? ముందు నెంబర్ ఆఫ్ డిజిట్స్ లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. ఇది ఫస్ట్ స్టెప్. అసెండింగ్ ఆర్డర్ అవునా డిసెండింగ్ ఆర్డర్ ముందు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్లేసెస్ చూసుకోవాలి. 1 10 100 1000 10,000. 10,000 ఉన్నవి ఎంత? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో ముందు 4 ఉంది రాసుకోండి, అది పెద్దది కదా. 45,367. నెక్స్ట్ 36,147. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అనమాట. ఈ రెండిట్లో ఇది 2 2 ఈక్వల్ కదా. నెక్స్ట్ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే ఇది పెద్దది అవుతుంది. 24,574. అదేనా నెక్స్ట్ 20,471. సో అరేంజ్మెంట్ ఈ విధంగా మనం చేసుకోవాలి. డిజైన్ బిగ్ టు స్మాల్ అని రాసుకుని చేయాలి. నెక్స్ట్ Meena read 2/9 part of a story book on Saturday and 4/9 on Sunday. What fraction of the book has she read in the 2 days? Is this fraction proper or improper అడుగుతాడు. సో ముందుగా సాటర్డే నాడు ఎంత రీడ్ చేసింది? సాటర్డే 2/9 పార్ట్. ఓకే, సండే 4/9 పార్ట్. ఓకేనా, టోటల్ ఎంత అవుతుంది? 2/9 ప్లస్ 4/9 ఎంత వచ్చింది? 6/9. దీన్ని సింప్లిఫై చేస్తే 2 2 2 3 2/3 అనేది ఏంటవుతుంది? ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ సమ్స్ చూద్దాం. ఇక్కడ 4 మార్క్స్ సమ్ చూడండి. ఏ స్కూల్ క్యాంటీన్ హ్యాస్ 486 సమోసాస్ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ అమాంగ్ స్టూడెంట్స్ విత్ 18 సమోసాస్ పర్ ప్లేట్. ఫైండ్ హౌ మెనీ ప్లేట్స్ రిక్వైర్డ్ అండ్ హౌ మెనీ సమోసాస్ విల్ బి లెఫ్ట్ ఓవర్. సో మన 486 సమోసా ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్కి 18 సమోసా కనుక మనం పెట్టాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి స్టూడెంట్స్కి. సో ఎన్ని ప్లేట్స్ కావాలి, ఎన్ని సమోసాస్ లెఫ్ట్ అయిపోతాయని అడుగుతున్నాడు. సో ముందుగా ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ సమోసాస్ రాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ సమోసాస్ ఎన్ని ఉన్నాయి? 486. సో
నెంబర్ ఆఫ్ సమోసాస్ ఇన్ ఈచ్ ప్లేటు, సమోసాస్ ఇన్ ఈచ్ ప్లేటు, ఒక్కొక్క ప్లేట్లో ఎన్ని ఉండాలి 18. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ 486ని డివైడెడ్ బై 18ని, సో ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఎన్ని సమోసాలు ఇంకా లెఫ్ట్ ఓవర్ సరిపోతాయి, మిగిలితే అన్ని సమోసాస్ మిగిలిపోయినట్టు. సో మనకి ఇదైతే క్వశ్చన్ వస్తుందో అది నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్. 18 టేబుల్ 18 2 36 2 1 బ్రింగ్ డౌన్ నెక్స్ట్ నెంబర్ 6. 18 ఇంటూ 7 126, 7 టైమ్స్ పోతుంది. సో ఎన్ని జీరోస్, సమోసాస్ ఏమైనా మిగిలేదు జీరోస్. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్, ఎన్ని ప్లేట్స్ కావాలి 27 ప్లేట్స్ కావాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ సమోసాస్ లెఫ్ట్ ఓవర్, ఎన్ని సమోసా మిగిలిపోయి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తావు, ఇంకేం మిగలే రిమైండర్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది 4 మార్క్స్ సమ్. మరొక సమ్ చూద్దాం. 4 మార్క్స్ ఇంకొక సమ్ ఉంటుంది. ఇలాగా బార్ గ్రాఫ్ ఇచ్చాడు, దీన్ని చూసి మన డయాగ్రామ్ చూసి దాన్ని ఆన్సర్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఏమి ఇచ్చాడు గేమ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 10 20 30 40 50 60 70, 1 బాక్స్ అంటే 10 ప్లేయర్స్ కింద తీసుకున్నాడు. సో మన కబడ్డీ మనం చూసుకుంటే 40 దగ్గర ఉంది కాబట్టి 40 ప్లేయర్స్, ఖోఖో 60 దగ్గర ఉంది కాబట్టి 60 ప్లేయర్స్, టెన్నిక్వైట్ ఎంత 20 ప్లేయర్స్, క్రికెట్ 50 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ వాడు క్వశ్చన్ చూడండి, విచ్ గేమ్ అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ హౌ మెనీ. హైయెస్ట్ ఏది ఆడుతున్నారు ఖోఖో, ఎన్ని 60 ప్లేయర్స్, ఖోఖో ఆడేవాళ్ళు ఎంతమంది హైయెస్ట్ ప్లేయర్స్ అది 60 ప్లేయర్స్. కబడ్డీ ప్లస్ క్రికెట్ గెట్ టుగెదర్ అని అడుగుతున్నాడు, ఎంతమంది కబడ్డీ ఎంతమంది ఆడుతున్నారు 40 ప్లస్ క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారు 50. సో మొత్తం టోటల్గా 90 ప్లేయర్స్. అందులోనే థర్డ్ బిట్ సిబిట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, తక్కువ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది టెన్నిక్వైట్ వాళ్ళు ఎవరు 20 ప్లేయర్స్. హైయెస్ట్ ప్లేయర్స్ మైనస్ లీస్ట్ ప్లేయర్స్ అడిగాడు, హైయెస్ట్ ఎంత 60 మైనస్ లీస్ట్ ప్లేయర్స్ అడిగాడు టెన్నిక్వైట్ 20, సో 40. హైయెస్ట్ ప్లేయర్స్ కి లీస్ట్ ప్లేయర్స్ కి డిఫరెన్స్ ఎంత 40. డి బిట్ ఇంకోటి టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అడిగాడు. సో కబడ్డీ 40 మెంబర్స్, ఖోఖో 60, టెన్నిక్వైట్ 20, క్రికెట్ 50, టోటల్ యాడ్ చేయండి 170 ప్లేయర్స్ టోటల్గా. ఓకేనా. సో ఈ విధంగా మన గ్రాఫ్ని చూసి మనం ఇచ్చిన డయాగ్రామ్ బట్టి వాటి క్వశ్చన్లు మనం చేయడమే. ఓకేనా. నెక్స్ట్ 8 మార్క్స్ చూద్దాం. ఒకటి ఈ 8 మార్క్స్ది చాలా మనకి రియల్ లైఫ్లో యూజ్ అయ్యేటటువంటి సమ్ ఇస్తుంటాడు. సో అది మనకి రియల్ లైఫ్లో చాలా ఉపయోగం. చాలా మందికి టైమింగ్స్ అనేది కూడా తెలియట్లేదు కాబట్టి తెలియడం దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇది పబ్లిక్ లైబ్రరీ టైమింగ్స్, మార్నింగ్ సెషను అండ్ ఈవినింగ్ సెషన్ ఇస్తారు. సో మార్నింగ్ 9:15కి ఓపెన్ చేస్తారంటే 1 o'clock క్లోజ్ చేస్తారు. సో ఆ ఈవినింగ్ సెషన్లో 3:30కి ఓపెన్ చేస్తారు పిఎంకి, 6:45 పిఎంకి ఓపెన్ చేస్తారు. అంటే మార్నింగ్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది అది మీకు తెలియాలి. స్కూల్ అవర్స్ కానీ లేదంటే లైబ్రరీ టైమింగ్స్ కానీ లేదా ఏవైనా సరే మనకు తెలియాలి డ్యూరేషన్. సో 9:15 to 12:15 3 hours. 9:15 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 10:15 11:15 12:15 అంటే 3 hours ప్లస్ 3 hours ప్లస్ 12:15 నుంచి 1 o'clock 45 minutes టైం ఉంటుంది. 45 minutes అంటే 3 hours 45 minutes వస్తుంది. 3 hours 45 minutes ఏంటి మార్నింగ్ సెషన్ వచ్చేస్తుంది. 9:15 నుంచి స్టార్ట్ అయింది అంటే మీరు స్కూల్ అవర్స్ కూడా అనుకోవచ్చు మీరు. లేదా ఇక్కడ పబ్లిక్ లైబ్రరీ ఇచ్చాడు 9:15 to 12:15 10:15 11:15 12:15 మళ్ళీ 12:15 to 1 o'clock 45 minutes 3 hours 45 minutes వర్కింగ్. ఓకే. 3:30 నుంచి 6:45 అది ఎంత వర్కింగ్ చూద్దాం. 3:30 కదా, 3:30 ముందు అవర్స్ లెక్క పెట్టుకోండి. 4:30కి 1 hour, 5:30కి 1 hour, 6:30కి 1 hour 3 hours ప్లస్ 6 తర్వాత 45 minutes 3:30 కదా, 4:30 5:30 6:30 వరకు అయిపోయింది. 3 hours అయిపోయింది. తర్వాత 15 minutes మిగిలింది. 15 minutes అంటే 3 hours 15 minutes. సో టోటల్గా మీకు ఎన్ని వచ్చింది 45 minutes ప్లస్ 15 minutes అంటే 60 అంటే 1 యాడ్ చేసేయండి 7 hours ఎంత
7 అవర్స్ వర్క్ చేస్తుంది డైలీ. నాకు ఇక్కడ 45+15 0 ఎలా వచ్చింది అంటే 45 minutes + 15 minutes 16 minutes. 16 minutes మేకే 1 hour. సో 1 hour ఇక్కడ యాడ్ చేయండి. 1 + 3 4, 4 + 3 7. 7 hours టోటల్గా పర్ డే 7 hours పబ్లిక్ లైబ్రరీ వర్క్ చేస్తుంది. సో అది మనకి ఫస్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్ ఇన్ వర్కింగ్ ఎంత? 7 hours 0 minutes. 7 hours and 0 minutes అంటే 7 hours కింద లెక్క మీకు. ఓకేనా? అండ్ మార్నింగ్ సెషన్ లెక్క పెట్టాం, ఈవినింగ్ సెషన్ లెక్క పెట్టాం. టెల్ ద ఆన్సర్ ఇన్ 24-hour క్లాక్ ఫార్మేట్. ఓపెనింగ్ టైము, క్లోజింగ్ టైము. ఓపెనింగ్ ఇప్పుడు 24-hour క్లాక్ అంటే మన రైల్వే టైం టేబుల్ చూడండి. 12 తర్వాత ఏముంది? 1 o'clock అంటాం. కానీ వాళ్ళు 12 + 1 13 hours అంటారు. 2 o'clock 2 PM మధ్యాహ్నం 2 గంటలకు అనుకోండి, వాళ్ళు 14 hours అంటారు. రైల్వే టైం టేబుల్ మీరు చూసుకోండి. అలాగే ఈవినింగ్ 6 o'clock అనుకోండి, 12 + 6 18 అంటారు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకునేసరికి మార్నింగ్ 9:15 AM అది 9:15 hours. మార్నింగ్ ఏం మారదు, మధ్యాహ్నం నుంచి అయితే మారుతాయి 12. క్లోజింగ్ టైం ఎంత? 6:45 అంటే 12 hours కలపండి. 6:45 + 12 hours అప్పుడు మనకి 18:45 hours అవుతుంది. 18:45 hours. సో 18:45 hours అంటే 18 గంటల 45 18.45. సో 18 hours 45 minutes 18.45. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే ఈవినింగ్ 6:45కి క్లోజ్ అని. ఎందుకంటే 18 నుంచి 12 తీసేయండి, 6:45. వీక్లీ డ్యూరేషన్ పర్ డే అనే అవర్స్ వర్క్ చేస్తుంది 7. వీక్లీ 7 × 7 49 hours. పర్ డే 7 hours వర్క్ చేస్తారు. వీక్లీ అంటే 7 days. 7 × 7 49 hours వర్క్ చేస్తారు. 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్? లీప్ ఇయర్ అంటే ఏంటి? అది 4th డివిజిబుల్ అవ్వాలి. 4th డివిజిబుల్ అయితే మనకి ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. 2028 4th అవుతుందా లేదా అనేది లాస్ట్ డిజిట్ చూసుకోండి. 28 4th అవుతుందా లేదా? 4 7 28. డిజిబిలిటీ రూల్ అన్నమాట 4. సో ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. 2028 ఈజ్ ఏ లీప్ ఇయర్. ఈజ్ ఏ లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ కాకపోతే డివిజిబుల్ 4th డివిజిబుల్ అవ్వదు అనమాట. 4th డివిజిబిలిటీ ఇవన్నీ కూడా లీప్ ఇయర్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకు 1 mark 2 marks అండ్ 4 marks అండ్ 8 marks చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అంతకుముందు మనం వీడియోలో మోడల్ పేపర్ 1 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మోడల్ పేపర్ 2 ఈ 2 కూడా బాగా ప్రాక్టీస్ చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియోని 6వ తరగతి చదువుతున్న 6th చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఈ లెక్కలన్నీ కూడా ఇందులో ఉండేటువంటి 20 sums, అందులో ఉండేటువంటి 20 sums 40 sums కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.